ఆ బండి వెనక బండి కట్టి పాట పాడారు. తెలంగాణలో ఆ చిన్న పిల్లని పట్టుకొని ఉన్నా కానీ మంగ్లీ కన్నా హార్ట్ఫుల్గా మాట్లాడతారు. ఇట్లా జంపింగ్లు చేసుకుంటా ఆ పాడుడేంది. నేను మంగిలి గొంతును కానీ మంగిలి గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే, కానీ ఆ సాహిత్యం ఏంటిది? వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను, నీ మిలిటరీ పారిపోయారో. అది దాంట్లో ఆ పాటల అంటే ఆడోళ్ళు ఎట్లా పోరాట రూపంగా వచ్చి వడిసెల రాళ్ళు పెట్టుకొని కారాపు నీళ్లు తెచ్చి మిలిటరీని సైన్యాన్ని మీద తిరుగుబాటు చేసినటువంటి దాన్ని ఒక చిల్లర వ్యవహారం లెక్క ఇట్లా జంపింగ్లు చేసుకుంటా ఇట్లా అనుకుంటా, చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ కిలా కింద నీ గోరి గడతాం. అది నీ గోరి కొడతాం అర్థం అనేది ఒక తిరుగుబాటుతో వచ్చి నీ అహంకారాన్ని, నీ పైశాచికాన్ని నీ రాచరికాన్ని నేను గోల్కొండ కిలా కింద బొంద పెడతా అనే పౌరుషంతో పాడినట్టు ఒక ఫీల్తో రావాల్సింది. ఒక చిల్లర పాట లెక్క చేసేసి మదన సుందారి ఆ మదన సుందారి కూడా అది కూడా ఏదో ఒక సోలో టైప్ ఆఫ్ ఒక డిఫరెంట్ మోషన్ తీసుకుపోయి అది ఒక పెయిన్ చూపించుకుంటే దాని లెక్కలే తిరుగుబాటు చేస్తారు. కన్నుల్లో కడివేడు జిల్లేడు బాలో బ్రహ్మ జమ్ములు నరక బాట పట్టిందో అని చెప్పని ఉంటుంది దాంట్లో. అలా సో అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాటలను కూడా ఈ ఆంధ్ర సినిమా వాళ్ళతో పాడిపిస్తే ఆ ఫీల్ లేదు భయ్య, ఇక్కడ కనబడతలేదు. ఈ ముఖ్యమంత్రికి అయితే సోయి లేదు పక్క. ఈ ముఖ్యమంత్రి బరాబర్ ఈ ఆంధ్ర సంస్కృతి ఆంధ్ర సినిమా వాళ్ళ చెప్పు చేతుల అమ్ముడు పోయింది. అంటే